హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము బ్రష్ టూల్ గురించి తెలుసుకుంటాం. బ్రష్ టూల్ చూడండి, ఇక్కడ ఒకటే ఉంటుంది. సేమ్ సింబల్ కూడా బ్రష్ ఐకానే. సో ఈ బ్రష్ టూల్ క్లిక్ చేయగానే, సో నేను బ్యాక్గ్రౌండ్ పైనే ఉన్నాను, లేయర్ ఏం తీసుకోవట్లేదు. జస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఆప్షన్స్. ఇక్కడ ఫస్ట్ వన్, ఇక్కడ మన బ్రష్ సైజ్ వచ్చేసి 13 ఉంది. అంటే నార్మల్గా మీకు ఇంతకుముందు మీకు బ్రష్ సైజ్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి స్మాల్గా ఉంది. సర్కిల్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అని మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. ఇక్కడ మాన్యువల్గా ఇంక్రీజ్ చేస్తే చూడండి, ఇప్పుడు 75 అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 161 అయింది. సో ఇలా మనం సర్కిల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఫోర్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకుంటానో ఆ కలరే ఇక్కడికి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. రెడ్ కలర్తో ఇలా క్లిక్ చేస్తున్నాను, చూడండి ఇలా వచ్చింది. ఓకే, కంట్రోల్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ హార్డ్నెస్. హార్డ్నెస్ అనేది 0 ఉంది. అందుకు అంటే హార్డ్నెస్ 0 ఉంటే దాని అర్థం ఏంటి? స్మూత్నెస్ అనేది 100% ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇలా క్లిక్ చేస్తే ఈ డాట్ అనేది స్మూత్గా 100% స్మూత్గా వచ్చింది. అందులో హార్డ్నెస్ అనేది లేదనమాట. సో ఇప్పుడు హార్డ్నెస్ 100% పెడుతున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఎలా ఉంది. ఓకే, ఈ సర్కిల్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ ఉన్నాయి, పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఈ బ్రష్ యొక్క పొజిషన్ చూడండి, ఇలా బెండ్ చేస్తున్నాను. ఇలా బెండ్ అయింది. ఇంకా బెండ్ చేద్దాం. చూడండి, ఇలా బెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది యాంగిల్ అనమాట. ఇలా మనం యాంగిల్ని రొటేట్ చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ టర్న్ చేస్తుంది. నేను ఇక్కడ ఒక ఎంటీ లేయర్ అనేది తీసుకుంటున్నాను. క్లిక్ చేస్తాను. ఇప్పుడు లేయర్ 1 అనేది తీసుకున్నాను. నేను ఇక్కడ బ్లెండ్ మోడ్, నార్మల్ అనే బ్లెండ్ మోడ్లో ఉండి ఇలా నేను డ్రా చేస్తున్నాను. ఓకే, చూడండి ఇలా డ్రా చేస్తాను. ఇప్పుడు మనం ఈ బ్లెండ్ మోడ్లో బిహైండ్ అనేది యూజ్ చేద్దాం. ఇప్పుడు ఫోర్గ్రౌండ్లో బ్లూ కలర్ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ తీసుకొని సేమ్ లేయర్లో డ్రా చేస్తున్నాను. లేయర్ 1లోనే డ్రా చేస్తున్నాను. నేను డ్రా చేస్తే కంప్లీట్గా దాని బిహైండ్ వెళ్ళిపోయింది. అంటే మనం ఎంతసేపు డ్రా చేస్తాం కదా రెడ్, ఆ రెడ్ బిహైండ్ డ్రా అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి క్లియర్. ఈ క్లియర్ అనే బ్లెండ్ మోడ్ ఎలా యూజ్ అవుతుందంటే ఒక ఎరేజర్ లాగా యూజ్ అవుతుంది. చూడండి, మొత్తం క్లియర్ వేస్తుంది అనమాట. ఓకే, సో ఈ 2 బ్లెండ్ మోడ్స్ మాత్రమే ఈ బ్రష్ టూల్లో తెలుసుకుంటాము. మిగతా బ్లెండ్ మోడ్స్ అనేవి బ్లెండ్ మోడ్స్ అనే టాపిక్లోనే చూస్తాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒపాసిటీ అనేది 100% ఉంది కదా. సో ఒపాసిటీ 100% ఉన్నందుకు ఫ్లో కూడా 100% ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒపాసిటీ 25% తీసుకుంటున్నాను, డ్రా చేస్తున్నాను. చూడండి, డ్రా చేస్తాను అండ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను. కానీ నేను మౌస్ అనేది వదిలిపెట్టలేదు అనమాట. సో నేను ఇలా డ్రా చేస్తున్నంత సేపు కూడా మళ్ళీ ఒపాసిటీ అనేది పెరగట్లేదు. అంటే దీని ఇంటెన్సిటీ, కలర్ ఇంటెన్సిటీ అనేది పెరగట్లేదు. ఇప్పుడు నేను మౌస్ వదిలేస్తాను. ఇప్పుడు దీనిపైన డ్రా చేస్తున్నాను. చూడండి, జస్ట్ ఇప్పుడు డ్రా చేసాగానే ఆ ఒపాసిటీ అంటే ఆ రేంజ్ అనేది ఇంటెన్సిటీ పెరిగింది. ఇప్పుడు నేను బయటకు వెళ్తే మళ్ళీ నార్మలే ఉంది. ఓకే, మళ్ళీ బయటికి వెళ్తే నార్మలే ఉంది. దీనిపైకి వస్తే కలర్ అనేది పెరిగింది. మళ్ళీ నేను మౌస్ వదిలేస్తున్నాను. ఈసారి మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ నేను డ్రా చేస్తాను. చూడండి, ఇది ఒపాసిటీ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఫ్లో అనే టాపిక్ తెలుసుకున్నప్పుడు మీకు ఇది గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే పెన్ ప్రెజర్ అనమాట. గ్రాఫిక్ టాబ్లెట్ మనం యూజ్ చేస్తుంటే ఇప్పుడు మౌస్కి బదులుగా పెన్ అనేది యూజ్ చేస్తారు గ్రాఫిక్ డిజైనర్స్. సో ఫ్లో అనేది 15 ఉంది. ఇప్పుడు డ్రా చేస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేస్తాను. మౌస్ అనేది వదిలేస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు సెకండ్ చూడండి, ఫ్లో ఇలా డ్రా చేస్తాను. ఈసారి బ్యాక్ వెళ్తున్నాను. ఇంకా నేను మౌస్ వదలలేదు, బ్యాక్ వెళ్తున్నాను మళ్ళీ దానిపైనే. చూడండి, కలర్ రేంజ్ అనేది పెరిగింది. మళ్ళీ నేను మౌస్ వదలలేదు, మళ్ళీ నేను అప్లై చేస్తున్నాను. చూడండి, ఇందాక మనకు ఒపాసిటీలో ఇలా జరగలేదు. ఏంటంటే ఒపాసిటీ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చి అక్కడ రబ్ చేస్తుంటే అలాగే దానిపైన అమౌంట్ అనేది ఇంటెన్సిటీ అనేది పెరగట్లేదు. మళ్ళీ మౌస్ వదిలేసిన తర్వాతనే ఒపాసిటీ అనేది యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫ్లోలో ఏం జరుగుతుంది, ఒకసారి డ్రా చేసిన తర్వాత మళ్ళీ సేమ్ దానిపైనే మళ్ళీ మనం రబ్ చేస్తే కలర్ అనేది ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్లోకి ఒపాసిటీకి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ బటన్ వచ్చేసి ఎయిర్ బ్రష్ అనమాట. ఈ ఐకాన్ చూడండి, ఎయిర్ బ్రష్ ఐకాన్. బ్రష్ సర్కిల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఫ్లో అనేది కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% పెడుతున్నాను. చూడండి, స్టెప్ బై స్టెప్ నేను మౌస్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఎలా అనేది యాడ్ అవుతుందో చూడండి. సో అలా మనకు లాస్ట్గా ఫైనల్లీ 100% అనేది ఫిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బటన్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్మూత్ అనమాట. స్మూత్ వచ్చేసి ఇప్పుడు 10% ఉంది. ఓకే, జనరల్గా 10% ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మూత్ని మనం 0 వేద్దాం. 0 వేసేసి ఇప్పుడు డ్రా చేస్తున్నాం చూడండి. 0 వేసేసి డ్రా చేస్తుంటే నాకు కొంచెం అన్ఈవెన్గా వస్తుంది అనమాట. మీకు ఇది అన్ఈవెన్ అనేది కనిపించకపోతే నో ప్రాబ్లం, ఎందుకంటే ఒక్కొక్కసారి సిస్టమ్ స్పీడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే,
సో ఇప్పుడు స్మూత్ అనేది నేను 100% పెడుతున్నాను. ఇప్పుడు డ్రా చేస్తే మాత్రం చాలా ఈవెన్గా వస్తుందన్నమాట. ఓకే, చూడండి చాలా ఈవెన్గా వచ్చింది. నేను ఓన్లీ టర్న్ చేసినప్పుడు మాత్రమే టర్న్ అవుతుంది, ఈవెన్గా వస్తుందన్నమాట, అంటే స్ట్రైట్గా వస్తుంది. అదే మనకు జీరోలో ఉంటే చూడండి ఒకసారి అంతగా రావట్లేదు. ఓకే, ఈ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను నార్మల్ చేస్తున్నాను 10. ఇక్కడ చూడండి యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ 5% ఉంది. ఈ 5% ఇక్కడికి ఎలా వచ్చిందంటే మనం ఇందాక బ్రష్ సెట్టింగ్స్లో ఇక్కడ ఈ సర్కిల్ని డిస్టర్బ్ చేస్తాం. చూడండి ఈ యాంగిల్ని మనం రొటేట్ చేస్తాం. చూడండి ఇలా తిప్పుతుంటే ఇక్కడ చూడండి 36 వచ్చింది. ఇది యాంగిల్ బటన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యాంగిల్ని 0 వేస్తున్నాను. జనరల్గా యాంగిల్ అనేది 0 ఉంటే కరెక్ట్ అనమాట. 0. ఇప్పుడు ఒకసారి చూడండి కరెక్ట్గా ఉంది పొజిషన్లో. ఓకే, ఇక్కడ గేర్ ఐకాన్ ఉంది, ఈ గేర్ ఐకాన్ ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ స్మూతింగ్ ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ వన్ చూడండి పుల్లుడ్ స్ట్రింగ్ మోడ్ అని ఉంది. ఓకే, ఈ పుల్లుడ్ స్ట్రింగ్ మోడ్ అంటే ఏంటంటే ఫస్ట్ దీన్ని నేను టిక్ చేస్తున్నాను. సర్కిల్ అనేది నేను డిక్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకు చుట్టూ ఒక పింక్ కలర్ సర్కిల్ వచ్చింది. ఓకేనా, సో ఈ పింక్ కలర్ సర్కిల్నే మనం స్ట్రింగ్ అంటున్నాం అనమాట. ఈ స్ట్రింగ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇది ఒక ఇండికేషన్ అనమాట, అంటే ఇది ఒక నావిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా స్ట్రైట్గా వచ్చాను, తర్వాత నేను ఎటు వెళ్ళాలి అంటే రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, టాప్ వెళ్ళాలా, డౌన్ వెళ్ళాలా అనేది మనం ఇక్కడ ఉండి ఆలోచించవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ సర్కిల్ పైనే నేను ఈ బ్రష్ను తీసుకొని ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇప్పుడు కిందకి ఇలా అంటున్నా. మళ్ళీ నేను రైట్కి వెళ్ళేసి సర్కిల్ పైనే ఇలా రైట్, మళ్ళీ టాప్కి వెళ్ళేసి ఇలా, అంటే నేను ఇక్కడ ఉండి కొంతసేపు ఆగి ఆలోచించి అండ్ డైవర్ట్ చేసుకుంటున్నాను. అంటే నా మౌస్ని నేను ఎటు వెళ్ళాలి అనేది నేను కొంచెం ఆలోచించడానికి ఈ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇది వినడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు కానీ ఆ ఆప్షన్ రియల్గా అందుకే ఉందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ స్ట్రోక్ క్యాచప్. ఈ స్ట్రోక్ క్యాచప్ అనేది ఆన్ చేయకుండా ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫాస్ట్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి అక్కడ గ్యాప్ అనేది ఉండిపోయింది. ఓకేనా, గ్యాప్ అనేది ఉండిపోయింది, అది క్యాచ్ చేయట్లేదు అనమాట. అంటే మన సర్కిల్ని క్యాచ్ చేయట్లేదు. ఓకే, నేను వదిలేస్తున్నా, మౌస్ వదిలేసినా కూడా క్యాచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అనేది టిక్లో పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పీడ్గా ఎలా వచ్చాను అనుకోండి, చూడండి అంటే అదే నాకు సర్కిల్ని క్యాచ్ చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సర్కిల్ని క్యాచ్ చేస్తుంది అనమాట, వచ్చి వెంటబడుతుంది అనమాట. అలా మనం అనుకోవచ్చు. ఓకే, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్యాచప్ ఆన్ స్ట్రోక్ ఎండ్ అనమాట. క్యాచప్ ఆన్ స్ట్రోక్ ఎండ్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మౌస్ వదిలేసినప్పుడే క్యాచ్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి నార్మల్ ఒక లైన్ డ్రా చేస్తాను, అంత డిస్టెన్స్ ఉంది. ఓకే, మౌస్ వదిలేస్తాను అయినా క్యాచ్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అనేది టిక్ పెడుతున్నా. ఓకే, క్యాచప్ ఆన్ స్ట్రోక్ ఎండ్ అనేది టిక్ పెట్టాను. ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఇలా గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు మౌస్ వదిలేస్తున్నా, మౌస్ వదిలేగానే వచ్చి అటాచ్ అయిపోయింది. ఇది దీనికి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి అడ్జస్ట్ ఫర్ జూమ్ అని ఉంది. ఈ ఆప్షన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం నేను జూమ్ చేస్తున్నాను స్క్రీన్ని, కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుతుంది కదా. సో లాస్ట్కి గ్రిడ్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ అడ్జస్ట్ ఫర్ జూమ్ లేకుండా ఒకటి డ్రా చేద్దాం. ఇలా డ్రా చేస్తున్నా కదా, సో ఇప్పుడు నాకు కొంచెం స్మూత్గా రాలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్జస్ట్ ఫర్ జూమ్ అనేది టిక్లో పెట్టామనుకోండి, సో ఇప్పుడు డ్రా చేస్తుంటే ఒక స్మూత్ మోషన్ అనేది వస్తుంది. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే కనిపెట్టగలుగుతారనమాట. సో ఇది అంతగా యూజ్ అవ్వదు ఈ ఆప్షన్, అంటే మనం అంతగా యూజ్ చేయం ఈ ఆప్షన్ని, కాకపోతే ఇది ఇలా వర్క్ అవుతుందని జస్ట్ తెలుసుకుంటాం. ఓకే, నేను ఈ ఆప్షన్స్ అన్ని రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ ఐకాన్ పైన క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటే మళ్ళీ టూల్ అంతా రీసెట్ అయిపోతుంది. ఈ లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది సిమెట్రీ ఆప్షన్స్. ఓకే, సో ఫస్ట్ సిమెట్రీ ఆప్షన్స్లో వర్టికల్ అనేది ఫస్ట్ ఉంది. ఈ వర్టికల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వర్టికల్ ఒక లైన్ వచ్చింది. నేను ఇక్కడ టిక్ చేస్తున్నా ఓకే అనేసి. ఓకే, నేను లేయర్ 1లో ఉన్నాను. నేను బ్రష్ సర్కిల్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు నేను వన్ సైడ్ డ్రా చేస్తే ఆపోజిట్లో మిర్రర్ లాగా అటు సైడ్ నుంచి కూడా డ్రా అయిపోయిందనమాట. ఓకే, చూడండి ఇంకొకటి ఇక లైన్ డ్రా చేస్తుంటే అక్కడ లైన్ డ్రా వస్తుంది, ఇక్కడ సర్కిల్ డ్రా అయితే అక్కడ కూడా సర్కిల్ డ్రా అవుతుంది. ఓకే, సో ఇది సిమెట్రీ ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్, అంటే సేమ్ ఈ ఆప్షన్స్ అన్నీ సేమ్, జస్ట్ మీరు క్లిక్ చేసి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకటి చెప్తే మిగతావన్నీ చెప్పినట్లే మీకు ఎప్పుడైనా ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు రిమైనింగ్. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగతా ఆప్షన్స్ చూద్దాం. సెలెక్టెడ్ పాత్ అని ఉంది ఇక్కడ.
సో ఈ ఆప్షన్ చూద్దాం. దానికోసం ఏం చేద్దామంటే పెన్ టూల్ తీసుకుందాం. ఇక్కడ పాత్ అనే మోడ్ అనేది ఆప్షన్లో ఉంది. సో ఈ పెన్ టూల్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది పాత్ కదా, జస్ట్ క్లిక్స్ చేయండి. ఇలా క్లిక్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ బ్రష్ టూల్కి వెళ్తున్నాను. ఇక్కడ సిమెట్రీకి వెళ్తే మనకి ఇక్కడ సెలెక్టెడ్ పాత్ అనేది ఆన్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తుంది. ఇది ఇప్పుడు మనకు సిమెట్రీ అయిపోయింది. చూడండి, మనం డ్రా చేస్తే అవతల కూడా డ్రా అయిపోతుంది. ఓకే, ఇది జిగ్జాగ్గా ఉంది కాబట్టి అలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ పాత్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ పాత్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసేసి ఇక్కడ డిలీట్ అంటే అది డిలీట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ట్రాన్స్ఫార్మ్ సిమెట్రీ ఉంది కదా, అంటే మీకు ట్రాన్స్ఫార్మ్ కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఐడియా ఉంది కదా. సో చూడండి, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వచ్చింది. చూడండి, ఇలా రొటేట్ చేసుకోవచ్చు అండ్ ఇలా మనం హైట్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే అనుకుంటే సో చూడండి, ఇలా అంటే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అనేది ఇలా వర్క్ అవుతుంది. లాస్ట్ హైడ్ సిమెట్రీ అని ఉంది కదా. సో మనం ఎగ్జాంపుల్ ఏదైనా డ్రా చేద్దాం. ఇది డ్రా చేస్తాను. ఓకే, డ్రా చేస్తాను. కొంతసేపు ఈ లైన్ అనేది హైడ్ చేయాలనుకోండి, ఇక్కడ హైడ్ సిమెట్రీ పైన క్లిక్ చేస్తున్నా, హైడ్ అయిపోయింది. కాకపోతే మనం ఇక్కడ డ్రా చేస్తే ఇంకా మనకు అట్ సైడ్ వస్తుంది అనమాట. అంటే జస్ట్ హైడ్ అయిపోయింది కానీ వర్క్ అనేది జరుగుతుంది. మళ్ళీ షార్ట్ సిమెట్రీ పైన క్లిక్ చేస్తే మళ్ళీ సిమెట్రీ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ సిమెట్రీని మనం ఆఫ్ చేయాలి అనుకుంటే కంప్లీట్గా ఇక్కడ సిమెట్రీ ఆఫ్ అని కనిపిస్తుంది, ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను డ్రా చేస్తే అట్ సైడ్ అనేది రావట్లేదు, ఎందుకంటే ఇక లేదనమాట, హైడ్ అవ్వలేదు, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనము అది బ్యాక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి లాస్ట్ యూజ్డ్ సిమెట్రీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ అది మనకు బ్యాక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇవి ఈ సిమెట్రీ ఆప్షన్స్. అండ్ కొన్ని ట్రిక్స్ చెప్పుకుందాం. సో ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నప్పుడు మనకు స్ట్రైట్గా రాకుండా అటు ఇటుగా వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే సో షిఫ్ట్ యూజ్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ యూజ్ చేస్తే మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, షిఫ్ట్ హోల్డ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్లిక్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. మళ్ళీ ఇక్కడికి క్లిక్ చేస్తే మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది. కింద క్లిక్ చేస్తే మళ్ళీ స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇలా క్లిక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రష్ సర్కిల్లో, అంటే ఈ బ్రష్ సర్కిల్లో మనకు ఎలాంటి ఐకాన్ లేదంటే ఆ సెంటర్ పాయింట్ ఏంటో మనకు కనిపించట్లేదు. సో ఆ సెంటర్ పాయింట్ కనిపించాలి అంటే క్యాప్స్ లాక్ ఆన్ చేయండి. సో చూడండి, క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే మనకు సెంటర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం, చూడండి ఈ సర్కిల్కి ఇది సెంటర్ పాయింట్. మళ్ళీ ఇక్కడ సైడ్కి వస్తే మనకు ఆ చుట్టూ ఉన్న సర్కిల్ అనేది కనిపించట్లేదు. క్యాప్స్ లాక్ ఆఫ్ చేస్తే ఇప్పుడు సర్కిల్ కనిపిస్తుంది. మళ్ళీ క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే మళ్ళీ సెంటర్ మాత్రమే కనిపిస్తుంది. ఇవి రెండు కూడా కనిపించాలి అంటే మనం ఒక ఆప్షన్ని మనం టిక్లో పెట్టాలి. అది ఇక్కడ చూడండి, ఎడిట్లో ఉంటుంది. ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో ఓకే, ఇక్కడ కర్సర్స్ అని ఉంది కదా, ఈ కర్సర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ప్రిఫరెన్స్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రాస్ హెయిర్, షో క్రాస్ హెయిర్ ఇన్ బ్రష్ టిప్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని మనం టిక్ చేయాలి. టిక్ చేసేసి ఇప్పుడు నేను ఓకే అంటున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకు చుట్టూ సర్కిల్ కనిపిస్తుంది అండ్ మధ్యలో క్రాస్ హెయిర్ అంటే సెంటర్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇది కంప్లీట్గా బ్రష్ టూల్ గురించి. థ్యాంక్ యూ.